భీమవరంపట్నం గురుపూడి ప్రాంతానికి సంబంధించి అనేక మంది ముఖ్యంగా నాయకులు అందరూ కూడా ఎప్పటి నుంచో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరి మీద అభిమానం అంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరిని అభిమానిస్తారంటే నన్నే అభిమానిస్తారు అందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేసినప్పుడు ఏంటంటే ఆయన్ని సీఎంగా చూడాలి అనే ఉద్దేశంతో అటు వెళ్ళి ఆయన్ని గెలిపించాలనే ఉద్దేశంతో వెళ్ళే తప్ప వీళ్ళందరికీ ఎవరికి నా మీద కోపం కాదు, నా మీద ఏమి ద్వేషం కూడా కాదు. మళ్ళీ ఎప్పుడైతే నిజంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న భీమవరం వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఆయన గ్రంథి శ్రీనివాస్ అంటే నాకు ఎటువంటి కోపం లేదు అని చెప్పి తర్వాత ఇక్కడ అంతకుముందు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిని పిలిచి మాట్లాడటం, ఆయన నాకే సీట్ ఇస్తున్నారని చెప్పడం తెలిసిన తర్వాత అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గ్రంథి శ్రీనివాస్ గారి మీద కోపం లేదు అని అన్నారంటే దాని అర్థం ఏంటంటే గ్రంథి శ్రీనివాస్ భీమవరాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ డెవలప్మెంట్ గురించే కాకుండా ఎప్పుడైనా ఏదైనా వచ్చే కనుక ఆయన ఎలాగైతే కొంతమందికి సహాయం చేస్తాడో అలాగా ఒక గుళ్ళు డెవలప్ చేయడంలో కానీ లేదా మనకి కోవిడ్ టైంలో ప్రజలను ఆదుకోవడానికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నాయి. ఏరియా హాస్పిటల్ కావాలంటే ఏమన్నారంటే 2 ఎకరాలు కాదు 4 ఎకరాలు అయితేనే ఏరియా హాస్పిటల్ వస్తుందంటే దానికి 4 ఎకరాలు పట్టణానికి సంబంధించి ప్రభుత్వ భూమి లేకపోతే మనం కొని ఇవ్వడం జరిగింది. ఇంచుమించు 4 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. 4 ఎకరాల భూమి ఇవ్వడం కాకుండా 10 కోట్ల 15 లక్షలు, ఎందుకంటే మనం ఇవ్వకపోతే ఆ డబ్బులు పోతాయి, ఎరకపోతాయి. ఆ డబ్బులు సద్వినియోగం చేసుకోవడానికి 100 బెడెడ్ హాస్పిటల్ సాధించడానికి 4 ఎకరాలు ఇవ్వడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉన్న అభిమానంతో దానికి మళ్ళీ 26 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్స్ అయిపోయి రేపు 5వ తారీఖుని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అంటే అభివృద్ధి చేయాలన్నా యువతకు అండగా ఉండాలన్నా తనే కరెక్ట్. అందుకే ఆయన మీద కోపం లేదు అని చెప్పాడంటే అది గ్రహించుకుని ఇవాళ జనసేనకు సంబంధించిన యువత అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఎక్కువగా ఎవరినైతే అభిమానిస్తున్నారో నన్ను ఇక్కడికి వచ్చి నాతోటి చేయి కలిపి పనిచేయాలని చెప్పి ఎందుకంటే అసలు మంత్రి పదవి నాకు అక్కర్లేదు, జిల్లా కేంద్రమే కావాలి. జిల్లా కేంద్రం ఇవ్వకపోతే కనుక నాకు ఈ ఎమ్మెల్యే పదవి కూడా వద్దు, రిజైన్ చేసేస్తాను. మంత్రి పదవి సంగతి దేవుడేది. నాకు ఈ ఎమ్మెల్యే పదవి వెంటనే రిజైన్ చేసేస్తాను అన్న మూలని మళ్ళీ ఇక్కడ మళ్ళీ యాజిటేషన్ వద్దు. అలాగే సీనియర్ని అడిగింది కరెక్టే, ధర్మమే. ఎందుకంటే మొత్తం జిల్లాకి సెంటర్లో ఉన్నది ఇది విద్యుత్ ప్రాంతం, ఇక్కడ పెట్టడమే కరెక్ట్, నీ వాదనే కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ ప్రజల కోరిక మేరకు అది ఇవ్వడం జరిగింది. నిజంగా మంత్రి పదవి వస్తే కనుక అది 2 సంవత్సరాలు ఉంటుంది లేదా 2.5 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ఊడిపోయిన మంచం కూడా మనకెందుకు, అది శాశ్వతంగా ఉండేది కావాలని చెప్పి అడగడం, దాన్ని కూడా ఏదైతే ప్రజలందరూ కోరుకున్నారు కాబట్టి దానికి ఇవాళ వాళ్ళకి అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు నిజంగా మామూలుగా ఇక్కడ మన భీమవరం నాకు వదిలేసినట్టున్నారు. అందరికి కూడా జన సైనికులకి అందరికి కూడా ఇండైరెక్ట్ గా ఏం చేశారంటే మామూలుగా తను ఉన్నాడు కదా ఎందుకులే నేను అన్నట్టుగా చెప్పాడు కాబట్టి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎక్కువగా వాళ్ళు అడిగితే అందరూ చెప్తారు సీన్ గారు అంటే మాకు ఇష్టమే, గతంలో కూడా మేము చేసాం, కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు కదా అని చేశాం మొన్న అని అంటున్నారు. నా దగ్గరికి ఎవరన్నా రావాలంటే కనుక మళ్ళీ ఏమన్నా అంటారేమో అని అనుకుంటున్నారు. అదేం వద్దు, మీకు నా మీద ఎంత ప్రేమ ఉన్నదో నాకు తెలుసు. మీరు ఎటువంటి మొహమాటాలు లేకుండా జన సైనికులు అందరూ కూడా నాతోటి మళ్ళీ ఇదివరకు ఎలాగైతే పనిచేశారో అలాగా పనిచేయడానికి మీరు అందరూ కూడా రావాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. అలాగే వాళ్ళ వైఎస్ఆర్